నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రధాని ఇటలీ పర్యటన విజయవంతం. ఢిల్లీ చేరుకున్న మోదీ. నాసి రకం మద్యంతో ప్రాణాలు తీసిన వారిని వదలను. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్. అమరావతిని నిర్మించి చూపిస్తాం. మంత్రి పొంగూరు నారాయణ. ఉండవల్లిలో నారా లోకేష్ ప్రజా దర్బార్. సమస్యలు పరిష్కరిస్తామని హామీ. కమిషన్ చైర్మన్ వ్యాఖ్యలతో బాధ కలిగింది. విద్యుత్ కొనుగోళ్లపై కేసీఆర్ 12 పేజీల లేఖ. దేశంలో ఎన్డీఏ కూటమి 3వ పర్యాయం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రధాని మోదీ చేపట్టిన తొలి విదేశీ పర్యటన విజయవంతమైంది. ఇటలీ పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. ఇటలీలో G7 దేశాల అవుట్ రీచ్ సదస్సుకు మోడీ హాజరయ్యారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీని ప్రపంచ దేశాల నేతలు అభినందించారు. సదస్సులో భాగంగా వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ తదితరులతో మోదీ అనేక అంశాలపై చర్చలు జరిపారు. ఇటలీ పర్యటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ G7 సదస్సు కేంద్ర బిందువుగా సాగిన ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా జరిగిందని వివరించారు. ఘనమైన ఆతిథ్యం అందించిన ఇటలీ ప్రభుత్వానికి ఆ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. నాసి రకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారి ఆయన మచిలీపట్నం వచ్చారు. ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేరానికి పాల్పడిన ప్రతి ఒక్కరికి చట్ట పరిధిలో శిక్ష పడేలా చేస్తామన్నారు. మద్యం ధరలను అందుబాటులోకి తీసుకొస్తామని, నాసి రకం బ్రాండ్లను బ్యాన్ చేస్తామని తెలిపారు. వైసీపీ హయాంలో ఖనిజ సంపద దోచుకున్న పాలకులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గంజాయి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. గంజాయి అరికట్టే విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం ఏపీకి 3 రాజధానులంటూ నానా రచ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నేడు ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిని నిర్మించి చూపిస్తామని ఆయన తెలిపారు. రాజధాని భూముల సేకరణ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో టీడీపీ హయాంలో 11 లక్షల టిడ్కో ఇల్లు నిర్మించామన్నారు. ఇప్పుడు కూడా టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తామన్నారు. ఇల్లు లేని వారందరికీ ఇల్లు ఇస్తామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు శనివారం మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉదయం 8 గంటలకు నిర్వహించిన ప్రజా దర్బార్లో నియోజకవర్గ ప్రజలు పలు సమస్యలను విన్నవించగా వీలైనంత త్వరగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారని లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల సమస్యల కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా విభాగాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రజా దర్బార్ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. విద్యుత్ కొనుగోళ్లపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీల లేఖ రాశారు. రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే ఈ కమిషన్ ను ఏర్పాటు చేశారని ఆరోపించారు. తమ హయాంలో కరెంటు విషయంలో గణనీయ మార్పులు చూపించామని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్తును అందించినట్లు తెలిపారు. విద్యుత్ సంక్షోభంలో ఉన్న తెలంగాణను తాము అసాధారణ నిర్ణయాలతో గట్టెక్కించామన్నారు. తనపై కమిషన్ చైర్మన్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించినట్లు చెప్పారు. 10 ఏళ్లు సీఎంగా చేసిన తన పేరును ప్రస్తావించారన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, కాలుష్యం, నిర్మాణ వ్యయం ఎక్కువ అని, అందుకే తాము సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణాలు చేపట్టినట్లు ఆ లేఖలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దురుద్దేశంతోనే గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.